ఈరోజు మనము రెండు తెలుగు రాష్ట్రాల్లో డిగ్రీ విత్ ఐఏఎస్ ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకున్న స్టూడెంట్స్ అయినా ఎవరైనా డిగ్రీ విత్ ఐఏఎస్ జాయిన్ చేయించాలి అని చెప్పి ఏమన్నా తల్లిదండ్రులు పేరెంట్స్ అలా ఆలోచిస్తున్నా ఎస్ డెఫినెట్లీ ఈ వీడియో మీకోసమే. రెండు తెలుగు రాష్ట్రాల్లో మనం మాట్లాడుకుంటే హైదరాబాద్లో ఎన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి డిగ్రీ విత్ ఐఏఎస్? చాలామంది అడుగుతూ ఉన్నారు, మీరు చెప్పండి డిగ్రీ విత్ ఐఏఎస్ హైదరాబాద్లో ఎన్ని ఉన్నాయి? ఎక్సలెన్స్ ఐఏఎస్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్న ఐఏఎస్ ప్లస్ గ్రాడ్యుయేషన్ అని చెప్పి, అండ్ కొంత విజ్ఞాన్తో కూడా టైఅప్ అయినట్టుంది. సో ఐఎమ్ నాట్ షూర్, బట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం విజ్ఞాన్ యూనివర్సిటీతో కూడా వర్క్ చేస్తున్నారు. సో అది హైదరాబాద్ అయితే కాదు. హైదరాబాద్లో ఐఏఎస్ ప్లస్ గ్రాడ్యుయేషన్ ఎక్సలెన్స్ ఐఏఎస్ కాకుండా ఎక్సలెన్స్ ఐఏఎస్ గురించి నేను డెఫినెట్లీ ఇంకొక వీడియోలో నేను మాట్లాడుతాను. రెండు తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ డిగ్రీ విత్ ఐఏఎస్ కాలేజీలు లేకపోతే డిగ్రీ విత్ ఐఏఎస్ ప్రొవైడ్ చేసే ఇన్స్టిట్యూషన్స్, కాలేజ్ అంటే ఒకటే ఉందనుకోండి, డిగ్రీ విత్ ఐఏఎస్ కాలేజ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలిసినంత వరకు ఒకటే ఉంది. అది ఏంటి అనేది కూడా మనం మాట్లాడుకుందాం. జనరల్గా మనం మాట్లాడుకోవడానికి చెప్పుకోవడానికి మూడు కాలేజీలు ఉన్నాయి, అది మూడు ఇన్స్టిట్యూట్లు. కాలేజీలు కూడా అనడానికి లేదు, ఇన్స్టిట్యూట్లు. ఒకటి శరత్ చంద్ర ఐఏఎస్, రెండోది తక్షశిల ఐఏఎస్, తర్వాత ఇప్పుడు కొత్తగా సిఎస్బి ఐఏఎస్. సో జనరల్గా మన తెలుగు రాష్ట్రాల్లో మనం మాట్లాడుకుంటే చెప్పుకోదగ్గ ఇన్స్టిట్యూషన్స్ మినిమం ఎంతో కొంత అడ్మిషన్లు అయ్యేవి, ఎంతో కొంతమంది పిల్లలు ఉండే ఇన్స్టిట్యూషన్స్ ఏమన్నా ఉన్నాయంటే మూడు. ఈ మూడిట్లో కూడా డిగ్రీ విత్ ఐఏఎస్ కాలేజ్ అంటే ఒక్క శరత్చంద్ర ఐఏఎస్ మాత్రమే. ఇది తక్షశిల ఐఏఎస్ కూడా ఓన్ కాలేజ్ లేదు, ఓన్ డిగ్రీ కాలేజ్ లేదు, ఏం లేదు. సో దానికి సంబంధించి కాకపోతే ఏంటి అంటే, సో డిగ్రీ విత్ ఐఏఎస్ ప్రాసెస్లో పబ్లిక్ పాలసీ అయిన కోర్స్ తీసుకొచ్చారు. సో దాని గురించే ప్రమోట్ చేస్తూ ఉంటారు, దాని గురించే చెప్పుకుంటూ ఉంటారు. సిఎస్బిఐఎస్ అయితే సో దానికి సంబంధించిన కూడా ఓన్ కాలేజ్ లేదు. సో వీళ్ళైతే మేరీ స్టెల్లా అండ్ ఏఎన్యూ కాలేజీలు టైఅప్ అయ్యారు. సో సిఎస్బిఐఎస్ అయితే లయోలా కాలేజ్ టైఅప్ అయింది. సో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూడు కాకుండా ఇంకేమైనా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయా? మీరు చెప్పండి. ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఇన్స్టిట్యూట్ ఉందండి మన విజయవాడలోనే ఉంది. ఆ ఇన్స్టిట్యూట్ 15 మంది కూడా లేరు, డిగ్రీ విత్ ఐఏఎస్ జాయిన్ చేయించారు ఆ కాలేజ్లోకి, ఆ ఇన్స్టిట్యూట్లోకి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ 15 మంది నమ్మండి, ఫస్ట్లో కొంతమంది జాయిన్ అయ్యారు ఫస్ట్లో, తర్వాత ఇప్పుడు 15 మంది ఉన్నారు. ఆ 15 మంది విద్యార్థుల భవిష్యత్తు అనేది అగమ్యగోచరంగా తయారైంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక ఎస్టాబ్లిష్ లేదు. లాస్ట్ ఇయరే ఏకలవ్య అనే డిగ్రీ విత్ ఐఏఎస్ క్లోజ్ అయిపోయింది, రైట్? అంతకుముందు చూసుకుంటే ఇట్లాంటి క్లోజ్ చాలా అయిపోయి. ఇప్పుడు ప్రజెంట్ లయోలా సిఎస్బి కలిసి పని చేస్తున్నారు కదా. అంతకుముందు ఏఎల్ఎస్, తర్వాత అంతకుముందు శంకర్ ఐఏఎస్, కొన్ని రోజులు లక్ష్మయ్య, సో వీళ్ళు కూడా కలిసి పనిచేశారు, తర్వాత క్లోజ్ చేశారు. సో సిఎస్బిఐఎస్ ఇప్పుడు వీళ్ళతో కొత్తగా టైఅప్ అయింది లయోలాతో. సో కాలేజ్ అనేది ఇక్కడ చాలా, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూడు డిగ్రీ విత్ ఐఏఎస్ కాకుండా ఇంకేమున్నాయో మీరు లిస్ట్ చేయండి. డెఫినెట్లీ దాని అన్నిటి గురించి డీటెయిల్గా నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాను. నాకు తెలుసు అటన్నిటి చిన్న ఇన్స్టిట్యూషన్స్ గురించి కనీసం ఇప్పుడు ఒక 10 మంది 20 మంది 30 మంది ఉండే ఇన్స్టిట్యూట్స్ సరిగ్గా వాటి గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవడం అనవసరం అని మనం మాట్లాడుకోవట్లేదు. ముఖ్యంగా మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ ఇన్స్టిట్యూషన్స్ అంటే శరత్చంద్ర ఐఏఎస్, తర్వాత తక్షశిల, ఈ మధ్య కొత్తగా సిఎస్బి ఐఏఎస్. అయితే ఇక్కడ పాయింట్ టు పాయింట్ మనం మాట్లాడుకుందాము. అండ్ ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ గురించి నా గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అండ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. సో నేను రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి నా ఒపీనియన్ని నేను ఆల్రెడీ స్టూడెంట్స్తో మాట్లాడాను, మల్టిపుల్ క్యాంపసెస్ విజిట్ చేశాను. దానికి సంబంధించిన వీడియోస్ కూడా మన సివైసీ అఫీషియల్లో కావచ్చు, లేకపోతే మన చూజ్ యువర్ కెరీర్ ఛానల్లో కానీ అప్లోడ్ చేస్తున్నాం ఆల్రెడీ. అయితే ఇక్కడ ప్రతి పాయింట్ టు పాయింట్ మనం కవర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. సో బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, సో జనరల్గా దీనికి సంబంధించి సో నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. తక్షశిల ఆర్ శరత్చంద్ర ఆర్ సిఎస్బిఐఎస్ మీరు క్యాంపస్ చూడండి, వీళ్ళు ఏమంటారు, వీళ్ళ వీడియో కూడా నేను చూశాను. సిఎస్బిఐఎస్ డైరెక్టర్ ఆర్ ఫౌండర్ మేడం వీడియో కూడా నేను చూస్తే మా క్యాంపస్ చూడండి, చుట్టూ ఎన్వైర్న్మెంట్ బాగుంది, హాస్టల్ బాగుంటుంది, రైట్, లేకపోతే ఇంకోటి బాగుంటుంది అని చెప్తున్నారే కానీ మీరేం చేస్తున్నారు చెప్పట్లేదు. మదిగో మా టీచింగ్ స్టాఫ్ వేరు, మా నాన్ టీచింగ్ స్టాఫ్ ఇది, ఫస్ట్ సెమ్లో మేము విధంగా చేస్తాము, సెకండ్ సెమ్లో మేము విధంగా చేస్తాము, అదిగో వీళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, ఇది ఇంత డిసిప్లైన్ ఉంటారు అని చెప్పట్లేదు అక్కడ. ఎందుకని? ఇక్కడ తక్షశిలలో చూస్తే మా కోర్స్ బాగుంది, మా కరికులం అద్భుతమైన కరికులం అని చెప్పి రకరకాల అందరితో చెప్పించడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మరి ఎందుకని? ఆ కరికులం బాగుంది కదా,
ఓకే, వెల్ అండ్ గుడ్. మీరు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, డిగ్రీ విత్ ఐఏఎస్ ఎలా చేస్తారు, యూపీఎస్సీకి ఎలా సన్నద్ధం చేస్తారు, ఇదెందుకు చెప్పట్లేదు? డిగ్రీ విత్ ఐఏఎస్ అసలు ఆ పేరుకి సార్థకత ఏంటి అది చెప్పట్లేదు. డెఫినెట్లీ సరే, దాని గురించి పక్కన పెడదాము. ప్రజెంట్ 1 by 1 అన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే ఫ్యాకల్టీ. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఇక్కడ ఎస్, టీచింగ్ స్టాఫ్ ఉన్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు హైదరాబాద్లో కూడా చెప్తా ఉన్నారు. డిగ్రీకి సపరేట్గా, ఓకే, సివిల్స్కి సపరేట్గా వీళ్ళ దగ్గర ఫ్యాకల్టీ ఉన్నారు. టీచింగ్ స్టాఫ్ ఇక్కడ ఉన్నారా, ఉంటే దానికి సంబంధించిన ఎందుకని పబ్లిక్ డొమైన్లో పెట్టరు. సేమ్ విత్ సిఎస్బి ఉన్నారని అనుకుందాం. టీచింగ్ స్టాఫ్ డెఫినెట్లీ లేకుండా అయితే ఉండరు, కానీ ఎందుకని వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, వాళ్ళు ఏంటి అనేది ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టరు? సో దానికి సంబంధించి ఎందుకని చెప్పరు. దీంతో పాటు ఇక్కడ చూసుకుంటే నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు, ఎస్ ఉన్నారు. ఇక్కడ ఉన్నారా, నాకు తెలిసి నో. ఇక్కడ ఉన్నారా, నాకు తెలిసి నో. సో ఒక డిగ్రీ విత్ ఐఏఎస్కి జనరల్గా ఏంటి అంటే మనకి మెయిన్గా ఫ్యాకల్టీ గురించి మాట్లాడుకుంటే టీచింగ్ స్టాఫ్ ఎంత ముఖ్యమో, టీచింగ్ స్టాఫ్ డిగ్రీకి టీచింగ్ స్టాఫ్ సపరేట్ ఉండాలి, యూపీఎస్సీ సివిల్స్కి సపరేట్ ఉండాలి, దీంతోపాటు డిగ్రీకి సపరేట్ ఉండాలి, యూపీఎస్సీ సివిల్స్కి సపరేట్ ఉండాలి. ఈ రెండు కాక నాన్ టీచింగ్ స్టాఫ్ ఉండాలి. నాన్ టీచింగ్ స్టాఫ్ ఇక్కడ ఉన్నారు, మరి ఇక్కడ ఉన్నారా లేరా క్రాస్ వెరిఫై చేసుకోండి. నాకు తెలిసినంతవరకు తక్షణం అయితే నాన్ టీచింగ్ స్టాఫ్ లేరు. ఒకవేళ ఉంటే ప్లీజ్ కమెంట్ రూపంలో తెలియజేయండి. డెఫినెట్లీ దాని గురించి మనం మాట్లాడుకుందాము. సిఎస్బిఐలో అయితే టీచింగ్ స్టాఫ్ ఉన్నారో లేదో ఒక డౌటే. ఇది నేను చెప్పేది నిజమా కాదా? ఒకవేళ ఉంటే పబ్లిక్ డొమైన్లో పెట్టండి. ఇప్పుడు టీచింగ్ స్టాఫ్ ఉంటే, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంటే, డిగ్రీ విత్ ఐఏఎస్ అంటే అదే కదా. నన్ను చూసి ఎంతసేపు నన్ను చూసారండి, క్యాంపస్ చూడండి, ఇదేనా? హైదరాబాద్లో ఉంటా అంటారు, లేకపోతే విజయవాడలో ఉంటా అంటారు. తల్లిదండ్రులు ఆలోచించాలి ఈ విషయాన్ని. మెయిన్ ఇంపార్టెంట్ ఇంకో పాయింట్ ఏంటి అంటే ఓన్ క్యాంపస్ అండ్ ఓన్ కాలేజ్. శరత్ చంద్రకి ఓన్ క్యాంపస్ ఉంది, నో. వీళ్ళేమో మేరీ స్టెల్లాతో టైఅప్ అయ్యారు, వీళ్ళేమో మేరీ స్టెల్లా అండ్ ఏఎన్యూతో టైఅప్ అయ్యారు, వీళ్ళేమో లయల్తో టైఅప్ అయ్యారు. ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే ఓన్ క్యాంపస్ ఓన్ కాలేజ్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, లేకపోవడం వల్ల అడ్వాంటేజ్ మనం చూస్తే ప్రీవియస్గా ఇప్పుడు సిఎస్బి, అంతకుముందు వేరే ఇన్స్టిట్యూట్స్ ఒక టైఅప్ అయిన వాట్ ఇఫ్ ఇన్ కేస్ టైప్ బ్రేక్ అయితే స్టూడెంట్స్ ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఇప్పుడు చెప్పాలి అంటే డిగ్రీ విత్ ఐఏఎస్ సిఎస్బిఐఎస్లో రన్ అవుతున్నట్ట, లేకపోతే లయోలాతో రన్ అవుతున్నట్ట, లయోలా సూపర్విజన్లో సిఎస్బిఐఎస్ ఉన్నట్ట, క్లారిటీ ఏది? సేమ్ విత్ తక్షశిల. ఇది నిజమా కాదా? ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం డిగ్రీ విత్ ఐఏఎస్ అనేది ఒక డబ్బులు వచ్చే ఒక ప్రక్రియలాగే ఉంది, కానీ డబ్బులు సంపాదించుకోవడానికి ఒక వ్యాపకంలాగా ఉంది. కానీ డిగ్రీ విత్ ఐఏఎస్ జెన్యున్గా ఎంతవరకు డిగ్రీ విత్ ఐఏఎస్ అనే కాన్సెప్ట్ ఏంటి? నాట్ ఓన్లీ యూపీఎస్సీ, వాళ్ళు యూపీఎస్సీతో పాటు అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి రిగరస్గా. ఆ ప్రిపేర్ చేయించాలి అంటే దానికి సంబంధించి వీళ్ళు ఓన్ క్యాంపస్ ఉండాలి. అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ చేయించడానికి ప్రాపర్గా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, సిఏపిఎఫ్ఈ కావచ్చు, ఆర్బీఐ కావచ్చు, ఎస్ఎస్సి సిజిఎల్ కావచ్చు. వీటన్నిటికీ సన్నద్ధం కావడానికి పిల్లల్ని ట్రైన్ చేయాలి. మల్టిపుల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రెగ్యులర్స్గా ట్రైనింగ్ జరగాలి. ఎప్పుడు జరుగుతుంది అది? వాళ్ళందరూ కూడా ఒక సూపర్విజన్లో పొద్దున్న 5ంటికి లేస్తే పొద్దున్న 4ంటికి 4:30 పొద్దున్న పిల్లల్ని లేపి వాళ్ళు యాక్టివిటీస్ చేపిస్తూ, కొంచెం ప్లే గ్రౌండ్ దగ్గరుండి ఆటలు ఆడిపిస్తూ, దాంతోపాటు యోగా అని, ఒక హిందూ న్యూస్ పేపర్ అని చదివిస్తూ, దాంతోపాటు మార్నింగ్ ఒక 1 hour 2 hour ఒక నాన్ టీచింగ్ స్టాఫ్ సమక్షంలో, ఒక వార్డెన్ సమక్షంలో, లేకపోతే నాన్ టీచింగ్ స్టాఫ్ వార్డెన్స్తో పాటు డౌట్స్ వస్తే క్లియర్ చేయడానికి ఎక్స్పర్ట్స్ అందుబాటులో ఉంటూ వాళ్ళు చదివించాలి. ఇదంతా కూడా జరగాలి. అండ్ అది కదా డిగ్రీ విత్ ఐఏఎస్ అంటే. నువ్వు డిగ్రీ చెప్పు, నేను సివిల్స్ చెప్తా, ఆ సివిల్స్ ఫ్యాకల్టీ ఎవరో తెలియదు ఇంతవరకు. పబ్లిక్ డొమైన్లో పెట్టండి. ఎన్ని క్లాసులు తీసుకుంటారు? వాట్ ఇఫ్ ఇన్ కేస్ తీసుకోకపోతే? చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. తర్వాత కరికులం వచ్చేసి ఇక్కడ బిఏ, బిఎస్సి, సరే బీబీఏ. సో దీంతోపాటు డెఫినెట్లీ ఎలెక్టివ్స్ ఉంటాయి. సో దీనికి సంబంధించి ప్రాపర్ ఎలెక్టివ్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. యూపీఎస్సీకి హెల్ప్ అవుతుంది. ఇక్కడైతే ఓన్లీ పబ్లిక్ పాలసీ, ఒక దీని గురించి తప్ప దేని గురించి లేదు. అంటే పిల్లలకి ఆప్షన్ ఎక్కువ ఇవ్వట్లేదు వీళ్ళు. సో వీళ్ళు ఆప్షన్స్ ఇచ్చారు, కానీ ఆప్షన్స్ అనేది వీళ్ళకి సంబంధం లేదు. ఇట్ విల్ టేక్ కేర్, అంటే ఇంకొకటి లయోలా కాలేజ్ టేక్ కేర్ చేస్తుంది, వీళ్ళకి సంబంధం లేదు. సో వీళ్ళకి ఓన్లీ యూపీఎస్సీ, అది కూడా సాయంత్రం జాబ్ పెడతారు, మధ్యాహ్నం పెడతారు, దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఇవ్వాలి. ఖచ్చితంగా 3 yearsలో సిలబస్ ఎలా కంప్లీట్ చేస్తారు, అండ్ యూపీఎస్సీ సంబంధించి ఫ్యాకల్టీ ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఖచ్చితంగా బయటపెట్టాలి. సో డెఫినెట్లీ ఒక
మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చి దాంతోపాటు దీంట్లో ఎలెక్టివ్స్ యూపీఎస్సీలో ఎలెక్టివ్స్ ఉంటాయి, కొన్ని ఎలెక్టివ్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. దీంతోపాటు హాస్టల్ ఫుడ్ క్వాలిటీ, ఎస్ డెఫినెట్లీ ఫుడ్ క్వాలిటీ హాస్టల్ విషయంలో శరత్ చంద్ర ఐఏఎస్ అయితే రెస్పాన్సిబుల్ ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎవరు సూపర్విజన్లో ఉంటుంది అనేది సో నో ఐడియా, దీనికి సంబంధించి కూడా కనుక్కోండి. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే డిగ్రీ విత్ ఐఏఎస్ విషయంలో మనం చూడాల్సిన విషయం ఏంటి, మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే డిగ్రీ విత్ ఐఏఎస్ అంటే బయటకు వచ్చేసరికి మల్టిపుల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి, ఏదో ఒక ఎగ్జామ్ క్రాక్ చేసేలాగా పిల్లలు ఉండాలి. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దానికి సంబంధించి ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటి పిల్లల్ని నర్చర్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక క్యాంపస్లో పెట్టి ఒక డిసిప్లిన్, ఆ డిసిప్లిన్ ఎలా వస్తుంది? వీళ్ళు ఇప్పుడే టీనేజ్లోకి వస్తూ ఉంటారు, వీళ్ళకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయనుకోండి, డెఫినెట్లీ బాగుపడడానికి ఎంత అవకాశం ఉంటుందో చెడిపోవడానికి కూడా అంతే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్క పేరెంట్ ఈ విషయాన్ని నిశ్చితంగా గమనించాలి. డిగ్రీ విత్ ఐఏఎస్ పేరుతో చాలామంది టైఅప్స్ అయ్యి తర్వాత మూతపడతా ఉన్నాయి. సో ఇది కూడా మీరు గమనించాలి. మీ పిల్లల భవిష్యత్తు అనేది చాలా క్లారిటీగా 1కి 10 సార్లు ఆలోచన చేసి డెసిషన్ తీసుకోవాలి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ 3 మాత్రమే చెప్పుకోదగ్గ డిగ్రీ విత్ ఐఏఎస్ ఉన్నాయి. 3 మంచివే, కాదనట్లేదు. దీంట్లో కొన్ని ప్రోస్ ఉండొచ్చు, సో శరత్ చంద్రలో కొన్ని పాజిటివ్స్ ఉండొచ్చు, దీంట్లో కొన్ని నెగిటివ్స్ ఉండొచ్చు. సో ఓకే, మీరు కంపేర్ చేసుకోండి. నేను చెప్పేది నిజమా కాదా? ఓన్ డిగ్రీ కాలేజ్, ఓన్ క్యాంపస్ వల్ల అడ్వాంటేజ్ ఏంది? గేమ్స్ ఆడిపిస్తారు. అసలు మీరు దానికి సంబంధించి నేను క్యాంపస్ టూర్ చేశాను. అసలు పొద్దున్నీ సాయం దాకా పిల్లలు ఏం చేస్తారనేది నేను 3 days ఉన్నా ఈ క్యాంపస్ టూర్ చేయడానికి. అక్కడే ఉన్నా, పిల్లలతో కూడా మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో కూడా మీ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. 3 ఇన్స్టిట్యూట్స్ జరగండి. సిఎస్బి ఎలా ఉంది, సిఎస్బిలో ఫ్యాకల్టీ ఎవరు, టీచింగ్ స్టాఫ్ ఎవరు, నాన్ టీచింగ్ స్టాఫ్ ఎవరు, తక్షశిలలో టీచింగ్ స్టాఫ్ ఎవరు, నాన్ టీచింగ్ స్టాఫ్ ఎవరు, శరత్ చంద్రలో నాన్ టీచింగ్ స్టాఫ్ ఎవరు, టీచింగ్ స్టాఫ్ ఎవరు, ఫుడ్ క్వాలిటీ ఎలాగుంది, అన్నీ కూడా మీరు పేరెంట్స్ అందరూ కొంచెం ఓపిక చేసుకొని తిరగండి. తిరిగిన తర్వాత డెసిషన్ తీసుకోండి. ఇంకోటి వచ్చేసి ఒక ఇన్స్టిట్యూట్ గురించి ఆ ఇన్స్టిట్యూట్ బాగాలేదని ఈ ఇన్స్టిట్యూట్ బాగాలేదని ఆ ఇన్స్టిట్యూట్. జనరల్గా ఏంటి అంటే కొంతమంది వీళ్ళు ఎలా క్వాలిటీ పెంచుకోవాలో దానికంటే పక్కన వాళ్ళని ఎలా నెగిటివ్ చేయాలనేది ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాటిని మీరు అవాయిడ్ చేయండి, అలాంటి మాటలు మీరు అవాయిడ్ చేయండి. మరి ముఖ్యంగా డిగ్రీ విత్ ఐఏఎస్ జాయిన్ చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచన చేసి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరున్నారు, ఏ ఇన్స్టిట్యూట్ ఉంది. మేము హైదరాబాద్లో సక్సెస్ అయ్యామని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కొత్తగా వచ్చిన వాళ్ళు. సో హైదరాబాద్లో ఎంత మాత్రం సక్సెస్ అయ్యారనేది సో అది కూడా మీరు కనుక్కోవాల్సిన, క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. మోటివేషనల్ వీడియో చూసేసి నేను వెళ్ళి డిగ్రీ విత్ ఐఏఎస్ జాయిన్ చేపిస్తా, యూపీఎస్సీ కోచింగ్ జాయిన్ చేపిస్తా అంటే ఖచ్చితంగా కరెక్ట్ కాదు. డిగ్రీ విత్ ఐఏఎస్ జాయిన్ చేపిస్తే అసలు మీరేం చేస్తారో ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ మాట్లాడాల్సిన అవసరం ఉంది, విషయాలు పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిన అవసరం ఉంది. శరత్ చంద్ర లాగా అంటే ఇప్పుడు ఒక పేరెంట్ గార్డియన్ లాగా అడుగుతున్నాను సార్, నా తమ్ముడినో లేకపోతే మా పిల్లవాడినో, ఒక పిల్లవాడిని, ఒక బాబుని కానీ ఒక పాపని కానీ మీ దగ్గర 5 సంవత్సరాలు ఉంచాలి అంటే ఇంటర్ విత్ ఐఏఎస్ ఆర్ ఇంటర్ విత్ క్లాటా, ఇంటర్ నుంచి డిగ్రీ అయిపోయే వరకు మీ దగ్గర 5 సంవత్సరాలు మా పిల్లవాడిని పెట్టాలనుకుంటున్నా, మా బాబునో పాపనో. అసలు మీరు ఎలా ఆ పిల్లవాడిని నర్సరీ చేస్తారు, ఏమేం చేస్తారు 5 yearsలో? చూడండి, ఇప్పుడైతే మనకి మీరు అన్నట్టుగా మీ ఓన్ బ్రదర్ సిస్టర్ ఇంట్లో ఉన్నప్పుడు మనం మన బ్రదర్ సిస్టర్కి అయినా కూడా పర్సనల్ కేర్ తీసుకుంటాం. అంటే అందరి పిల్లలకి ఒకేలా ట్రీట్ చేసి మనం ఎడ్యుకేషన్ ఇవ్వడం కానీ ఒకేలా క్లాస్ చెప్పడం కానీ కాకుండా మన ఓన్ బ్రదర్ అయితే అతనికి ఏది బాగొచ్చు, ఏది బాగా రాదు, అతనికి ఎలా చెప్తే అర్థం అవుద్ది, ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ మోటివేట్ చేసి తీసుకెళ్తుంటాం. వీరాజ్ మీరు మీ థాట్ జనరల్గా ఎలా ఉంటుందండి? ఎవరిదైనా పబ్లిక్ది ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో క్లాస్లో కూర్చోబెడతారు, అందరు కలిసి క్లాస్ చెప్తారు. బాగా చదివే పిల్లలకేమో బాగా అర్థం అవుద్ది, మంచి మార్క్స్ వస్తాయి. మోటివేషన్ లేని వాళ్ళకి, కొంచెం అర్థం కాని వాళ్ళకి, ఇంట్రెస్ట్ తగ్గుతున్న వాళ్ళకి మార్క్స్ తగ్గిపోతాయి అని ఫీలింగ్ ఉంటుంది. బట్ మన ఇన్స్టిట్యూషన్లో, మన కాలేజీలో, శరత్ చంద్ర జూనియర్ కాలేజ్ అవ్వచ్చు, డిగ్రీ కాలేజ్ అవ్వచ్చు, నాట్ ఓన్లీ ఐఏఎస్ కోచింగ్ అండి, ఇంటర్లో మేము ఐఐటి జేఈ కోచింగ్ అయినా, నీట్ అయినా, క్లాట్ అయినా ఏదైనా కూడా ఒక ప్రిన్సిపల్ నేను స్ట్రాంగ్గా ఫాలో అయ్యేది ఏంటంటే క్లాసెస్లో క్లాస్ ఎంత బాగా చెప్తామో అన్నదానికన్నా ప్రతి స్టూడెంట్తో కనీసం వారానికి ఒక 3-4 times ఒక మెంటర్ అంటే ఒక టీచర్ కానీ అలాగే ఒక నాన్ అకాడమిక్ స్టాఫ్ టీచర్ ఏం మాట్లాడతారంటే ఆ స్టూడెంట్కి ఏ సబ్జెక్ట్స్ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, ఏ బాగా చదవలేకపోతున్నాడు, ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు అబ్జర్వ్ చేసి దాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ ఉందండి, మ్యాథమెటిక్స్లో క్యాలిక్యులస్లో కొంచెం డిఫికల్టీ ఫేస్ చేస్తాను అనుకున్నాం.
జనరల్గా ఇంటర్మీడియట్లో మనం ఏం చేస్తాము, క్యాల్కులస్ అర్థం అవ్వాలి, నీకు అర్థం కాలేదంటే నువ్వే బేసికల్గా డల్ అని ఫీల్ అవుతారు ఎక్కువ మంది జనరల్గా. బట్ నువ్వు అలా ఫీల్ అవ్వవు. ఈ అబ్బాయికి 9th and 10th క్లాసెస్లో లిమిట్స్ అండ్ కంటిన్యూటీ సరిగా అర్థం చేసుకోలేకపోవడం వల్ల పాపం ఇంటర్మీడియట్లో క్యాల్కులస్ చేయలేకపోతున్నాడు అని అర్థం చేసుకొని మరొకసారి ఆ 10th క్లాస్ ఉన్న బేసిక్స్ ఈ అబ్బాయితో పాటు, అబ్బాయి అయినా అమ్మాయి అయినా వాళ్ళతో పాటు అదే క్లాస్ రూమ్లో ఇంకొంతమంది పిల్లలు అటువంటి వాళ్ళు ఉంటే, అంటే స్కూల్ లెవెల్లో ఫౌండేషన్ కొంచెం స్ట్రాంగ్గా లేని వాళ్ళు ఉంటే వీకెండ్ వాళ్ళ వరకు పక్కకు తీసి మరొకసారి మనం రివైజ్ చేయించి అందులో స్ట్రెంత్ పెంచుతాం. నాట్ ఓన్లీ మ్యాథమెటిక్స్, ఎనీథింగ్. సోషల్ స్టడీస్ ఉందండి, సోషల్ స్టడీస్లో కొన్ని టాపిక్స్ అనేవి 9th 10thలోనే ఫౌండేషన్ పడతాయి. వాటిని మళ్ళీ రిపీట్ చేయించి చెప్పడం వల్ల వాళ్ళు కూడా మిగతా పిల్లలతో కలవగలుగుతారు. అలాగే కొంతమంది సబ్జెక్ట్ మీద ఆ ఇంట్రెస్ట్ రాదు, అంటే ఏదో ఐఏఎస్ అవుదామనో ఐఐటి ర్యాంక్ కొడదామో ఇటో వచ్చేస్తారు కాలేజ్కి. వాళ్ళు ఏమి ఎలా ఉంటుందంటే ఫ్యూచర్లో ర్యాంక్ సాధించాలి అని ఉంటుంది, కానీ ఈ సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోవాలి, బాగా చదవాలి ఉండదు వాళ్ళకి. సో అలాంటి వాళ్ళు ఏంటంటే పాపం క్లాస్లో కూర్చుంటారు, క్లాస్ ఉంటారు, అర్థం చేసుకోలేకపోతుంటారు. మన ఓన్ బ్రదర్ సిస్టమ్ మనం ఏం చేస్తాం అయినప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళని ఒక 1-2 days బ్రేక్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడి డిస్కస్ చేసి ఎందుకు నచ్చట్లేదు అని చెప్పి మోటివేషన్ ట్రై చేస్తాం. ఫస్ట్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాం. ఇంట్రెస్ట్ క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ కూడా సేమ్ అలాగే ఎవరైతే స్టూడెంట్స్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ అర్థం చేసుకోలేకపోతున్నారు, పాపం కష్టపడుతున్నారు క్లాస్లో, వాళ్ళ వరకు ఒక హాఫ్ డే 1 day బ్రేక్ ఇచ్చానా కూడా ప్రీవియస్గా అంటే వాళ్ళ సీనియర్స్ ఎవరైతే అదే ప్రాబ్లం ఫేస్ చేసి ముందుకు వచ్చారో వాళ్ళతో మాట్లాడించడం కానీ, ఆ ఫ్యాకల్టీతో కౌన్సిలింగ్ ఇప్పించడం కానీ, లేదా మా దగ్గర సపరేట్గా కౌన్సిలింగ్ టీం ఉంటుంది. వాళ్ళు క్లాస్ చెప్పరు కానీ ఎగ్జామ్ పేపర్స్ ఎవాల్యుయేట్ చేయడం, ఫీడ్బ్యాక్ కూడా చేస్తుంటారు, వాళ్ళు కూర్చొని మాట్లాడడం కానీ. అలాగే వీక్లీ వన్స్, మంత్లీ వన్స్ ఏం చేస్తుంటాం అంటే మేము లాస్ట్ ఇయర్ మా దగ్గర చదువుకొని ర్యాంక్స్ వచ్చిన స్టూడెంట్స్, ఐఏఎస్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు, ఐఐటి ర్యాంక్ వచ్చిన వాళ్ళు పిలిపించి వాళ్ళతో మాట్లాడిస్తూ ఉంటాం. మాట్లాడించి ఫ్యాకల్టీ చెప్తాం క్లాస్లో ఈ అబ్బాయిని లేదా ఈ అబ్బాయికి మధ్యలో క్వశ్చన్ అడుగుతుందండి అని. అప్పుడు ఏమవుతుందంటే ఫ్యాకల్టీ ఇంట్రెస్ట్ చూపించడం వాళ్ళ క్లాస్లో వాళ్ళు ఇంకా బెటర్గా ఆన్సర్ చేస్తూ స్లోగా ఇంట్రెస్ట్ పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది స్టూడెంట్స్కి. సెకండ్ పాయింట్, క్లాస్ రూమ్లో అందరూ ఒకేలా క్లాస్ చెప్తాం, దాన్ని మార్చలేము. కానీ క్లాస్ అయిపోయిన తర్వాత స్టడీ అవర్స్ టైంలో, కౌన్సిలింగ్ టైంలో మాత్రం ఏ స్టూడెంట్ అయితే డిఫికల్ట్ క్వశ్చన్స్ సాల్వ్ చేయలేకపోతున్నారో అలాంటి వాళ్ళ కోసం అసైన్మెంట్స్ కూడా మేము సపరేట్గా ఈజీగా తయారు చేస్తాం. అసైన్మెంట్స్ ఈవెన్ వీకెండ్ ఎగ్జామ్స్ కూడా అటువంటి స్టూడెంట్స్ కోసం కొంచెం ఈజీ తయారు చేస్తాం ఇనిషియల్ స్టేజెస్లో. దానివల్ల స్టూడెంట్స్ ఆ ఈజీ ప్రాబ్లమ్స్ చేయగలుగుతారు. చేసినప్పుడు కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది వాళ్ళకి. ఎస్ నేను చేయగలుగుతున్నాను, నాకు వచ్చు అని కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసిన తర్వాత ప్రోగ్రెసివ్గా లెవెల్ పెంచుకుంటూ వెళ్ళి వితిన్ 2-3 monthsలో దే విల్ బి ఏబుల్ టు డూ వెల్. కానీ ఎక్కువ కాలేజెస్లో చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఇవి డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ అయినా కూడా నువ్వు చేయాల్సిందే, ఇవి చేస్తే నీకు ర్యాంక్ వస్తుంది, ఐఏఎస్లో అయినా ఈ ఆన్సర్ రాస్తే ర్యాంక్ వస్తుంది, ఐఐటి నీట్ అయినా కూడా ఇవి చేస్తే ర్యాంక్ వస్తుంది, ఇది నువ్వు చేయలేకపోతున్నావు నీకు ర్యాంక్ రాదు అని ఒక కైండ్ ఆఫ్ ఒక ప్రెషరు, డిమోటివేషన్, ఈ రకమైన ఎడ్యుకేషన్ మన ఏపీ తెలంగాణలో బాగా పెరిగిపోయింది. ఏపీ తెలంగాణలో సో స్టూడెంట్స్కి ఏంటంటే ప్రతి ఒక్కరు 10th నుంచి మనకు వచ్చినప్పుడు డిఫరెంట్ లెవెల్స్లో వస్తారు. వాళ్ళందరికీ ఒక క్లాసే చెప్పినప్పటికీ, ఒకేలాంటి కోచింగ్ ఇచ్చినప్పటికీ కూడా, ట్రైనింగ్ ఒకేలా ఉన్నప్పటికీ కూడా అసైన్మెంట్స్, ఎగ్జామ్స్ ఒకటే ఇవ్వకూడదు. ఎందుకంటే కొంచెం 10th క్లాస్ దాకా ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉన్న స్టూడెంట్స్కి అసైన్మెంట్స్, ఎగ్జామ్స్ కొంచెం డిఫికల్ట్ వేస్తే ఛాలెంజింగ్గా ఫీల్ అయ్యి ఇంకా బెటర్ పర్ఫామ్ చేస్తారు. వేరేస్ కొంచెం 10th దాకా అంత అవేర్నెస్ బ్యాక్గ్రౌండ్ అంత చదవకుండా వచ్చిన పిల్లలకి డిఫికల్ట్ క్వశ్చన్స్ ఇచ్చి ఇవి చేస్తే ర్యాంక్ వస్తుంది నీకు, ఇవి చేయబోతే నీకు ఐఏఎస్ ర్యాంక్ రాదు, ఐఐటి ర్యాంక్ రాదు, నీట్ ర్యాంక్ రాదు అని చెప్పి మొదలు పెడితే ఆ స్టూడెంట్ ఓకే ఇది నేను చేయలేకపోతున్నాను అంటే నాకు ర్యాంక్ రాదనమాట అని చెప్పి బై హార్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఈవెన్ పేరెంట్స్ కూడా పిల్లల్ని గెలుపు గుర్రాలా చూడకూడదు. నేను నీ కోసం ఖర్చు పెడుతున్నాను, ఇక్కడ జాయిన్ చేశాను, నీకు మార్క్స్ రావాల్సిందే అని చూడకుండా ఎలా ఆలోచించాలంటే నీకు మార్క్స్ ఎందుకు రావట్లేదు అంటే సబ్జెక్ట్ అర్థం అవ్వట్లేదా, స్లోగా చెప్పాలా, మోటివేషన్ లేదా, ఇంట్రెస్ట్ కోల్పోతుంది ఏంటని తెలుసుకుంటూ ఆ డైరెక్షన్లో మాట్లాడుతూ తీసుకెళ్ళాలి. అందుకని మేము ఫ్యాకల్టీ మీద మాత్రమే రెస్పాన్సిబిలిటీ మొత్తం పెట్టడం కాకుండా బర్డెన్ అవుతారు ఫ్యాకల్టీలో చెప్తారు. ఎందుకంటే ఫ్యాకల్టీ క్లాస్ చెప్పడమే కాకుండా ప్రతి స్టూడెంట్కి ఇంప్రూవ్ చేయాలంటే కొంచెం బర్డెన్ కాబట్టి కొంతమంది కౌన్సిలర్స్, ఇన్ఛార్జెస్, ఇవాల్యుయేటర్స్ వీళ్ళు ఉంటారు ఫ్యాకల్టీతో పాటు. ప్రతి 5 స్టూడెంట్స్తో ఒక ఇన్ఛార్జ్ టచ్లో ఉంటాడు, ఒక ఇవాల్యుయేటర్, ఒక ఫ్యాకల్టీ టచ్లో ఉంటారు. ఫ్యాకల్టీ ఇవాల్యుయేటర్ ఏం చేస్తుంటాడంటే ఓన్లీ వాడు ఎగ్జామ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతూ ఎక్కడ ఇంప్రూవ్ చెప్తూ ఉంటాడు. ఎగ్జామ్లో ఏ తప్పులు చేశాడు, తప్పులన్నీ ఒకదే రాసుకొని నెక్స్ట్ టైం తప్పులు చేయకుండా అంటే కాన్సెప్ట్ తప్పు అయితే క్లాస్ మనం రిపీట్ చేయిస్తాం, అప్లికేషన్ ప్రాబ్లం అయితే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాం, మోటివేషన్ లేకపోతే క్లాస్లో ఫ్యాకల్టీ కథని కొంచెం ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వమని చెప్తుంటాం. ఇలా డిఫరెంట్ సొల్యూషన్స్ ఉంటాయి. ఇన్ఛార్జ్ అటాచ్ చేస్తాడు. ఇన్ఛార్జ్ ఎందుకంటే స్టూడెంట్కి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, అదర్ థింగ్స్ హాస్టల్ ఉంటారు కదా, ఫుడ్ ఎలా తింటున్నాడు, యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాడా, డిబేట్స్లో, ఎలక్యూషన్స్లో, స్పోర్ట్స్ యాక్టివ్గా ఉన్నాడా, పిల్లలతో ఫ్రీగా మాట్లాడగలుగుతుంది, అది ఇంపార్టెంట్. పిల్లలు ఎప్పుడైతే ఐసోలేట్ అవుతారో, ఇంటరాక్షన్ తగ్గిపోతుందో
రీసెంట్గా కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇన్సిడెంట్స్ చూస్తాం కాలేజీలో ఎగ్జామ్ ప్రెషర్ వల్ల కొన్ని జరుగుతున్న ఇన్సిడెంట్స్. అటువంటి కూడా బాగా ఈ మధ్య పెరిగింది. ప్రెజర్ ఎక్కువైంది. దాని కారణం ఏంటంటే స్టూడెంట్ ప్రెజర్ ఫీల్ అయినా మొదట్లో మనకు అర్థం అవుతుంది, అతను ఎవరితో మాట్లాడుకుంటూ ఉంటాడు, కొంచెం దూరం ఉంటాడు కదా. ఆ టైంలోనే ఆ ఇన్ఛార్జెస్ వాళ్ళు అతనితో మాట్లాడుతూ కొంచెం క్లోజ్గా మూవ్ అయితేనే వాళ్ళ ప్రాబ్లమ్స్ మనకు అర్థం అవుతాయి. మార్నింగ్ కూడా మీరు వచ్చినప్పుడు పిల్లలతోనే కొన్నిసారి క్రికెట్, వాలీబాల్ అక్కడ గ్రౌండ్ ఉండడం కానీ కలిసి లంచ్ చేయడం కానీ కొంచెం ఏం చేస్తుంటారంటే ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు ఓపెన్ అవుతారు, కొన్ని చెప్తారు. డైరెక్ట్ క్లాస్కి వెళ్ళి మాట్లాడితే కొంచెం చెప్పలేకపోవచ్చు. సో ఆ మెథడ్స్ కూడా మేము ఫాలో అవడం జరుగుతుంది. ఇంకోటండి, స్టూడెంట్స్కి ఈ ఇంటర్ ప్లస్ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అనేది ఒక 5 years జర్నీ. 5 years అంటే వెరీ లాంగ్ జర్నీ. మీరు అన్నట్టుగా మీ బ్రదర్నో సిస్టర్నో ఒకవేళ మన దగ్గర మీరు మన కాలేజీలో కానీ ఎన్రోల్ చేస్తే 5 years వాళ్ళని మేము మోటివేట్ చేసుకొని తీసుకెళ్లాలంటే ఒకటే పద్ధతి ఫాలో అవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ 5 years అనేది గ్రోయింగ్ టైం, అసలు టీనేజ్ ఇది. ఈ టైంలో మైండ్ చాలా ఫాస్ట్ మారుతూ ఉంటుంది. ఇంటర్ ఫస్ట్ ఒకలా ఉంటుంది, సెకండ్ డిగ్రీ ఒకలా ఉంటారు. సో వాళ్ళు అర్థం చేసుకుంటూ వాళ్ళ ప్రకారంగా ఎటువంటి స్కిల్స్ వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే స్టూడెంట్స్ కొత్త స్కిల్స్ నేర్చుకునే కొద్దీ ఇంకా ఎంతూజియాస్టిక్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి రీడింగ్ స్కిల్స్ పూర్గా ఉంటాయి, బాగా చదవలేరు. వాళ్ళకి రీడింగ్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. లైబ్రరీలో కొన్ని బుక్స్ చదివించడం కానీ సింపుల్ బుక్స్ చేయాలి. కొంతమంది రైటింగ్ బాగా పూర్గా ఉంటారు పాపం, వాళ్ళకి ఏంటంటే ఎక్కువ ఎస్సెస్ రాయించడం కానీ వాళ్ళు ఓన్గా రాయించాలి. ఓన్గా స్కూల్స్ ఏమవుతుందంటే బయట చేసి రాస్తారు, మార్క్స్ బాగా వస్తాయి. ఓన్ రాసినప్పుడు బాగా రాదు లాంగ్వేజ్, ఓన్గా రాయించి వాటిని కరెక్షన్ చేయించి వేరే వాళ్ళతో కంపేర్ చేస్తూ వాటిని వేరే కంపేర్ చేస్తూ ఇంప్రూవ్ స్కోప్ ఇవ్వాలి రైటింగ్ ప్రాక్టీస్. అలాగే ఇంకొంతమందికి కమ్యూనికేషన్ స్కిల్ వీక్గా ఉంటుంది. కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ కాదు చాలా చెప్పడం కాదు. డిబేట్స్లో, గ్రూప్ డిస్కషన్స్లో, మాక్ పార్లమెంట్స్లో, ఎలక్యూషన్స్లో వీ టేక్ అవర్ స్టూడెంట్స్ అవుట్ టు కాంపిటీషన్స్ ఆల్సో. స్టేట్ లెవెల్ కాంపిటీషన్ తీసుకెళ్తుంటాం. బయటికి వెళ్ళినప్పుడు వేరే కాలేజ్ పిల్లలతో కంపీట్ అవుతుంటారు. గెలవాలనే ఉద్దేశంతో ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తారు. ఆ రకంగా డెవలప్ చేస్తారు కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఇలాగా కమ్యూనికేషన్ స్కిల్స్ అయినా స్పోర్టివ్గా ఉండాలి. మేము అందుకని స్పోర్ట్స్ ఫోకస్ చేస్తాం. 5 ఏళ్ళు ఒక పర్సన్ 5 years ఉండాలంటే ఒక అట్మాస్ఫియర్లో అది మొత్తం ఎంజాయ్ చేయాలి, త్రూఅవుట్ ద డే ఎంజాయ్ చేయాలి. సో స్పోర్ట్స్ ఫోకస్ చేస్తాం. స్పోర్ట్స్ ఆడే కొద్దీ ఆ స్పోర్ట్ స్పిరిట్ పెరుగుతుంది. అలాగే స్టూడెంట్స్లో లీడర్షిప్ క్వాలిటీస్ పెంచుకుంటూ తీసుకెళ్ళాలండి. ఇప్పుడు 5 years తర్వాత ఐఏఎస్ అవ్వడం ఒకటి లక్ష్యం కాదు, ఒక మంచి పర్సనాలిటీగా గ్రో బయటికి వెళ్ళాలి. ఆ పర్సనాలిటీలో ఇప్పుడు ఇందాక చెప్పిన స్కిల్స్ ఉన్నాయి కదండి, స్కిల్స్ రీడింగ్, రైటింగ్, కమ్యూనికేషన్, దాంతోపాటు ఒక మంచి లీడర్షిప్ క్వాలిటీస్ కావాలి. అందుకనే మా కాలేజ్లో రెగ్యులర్గా మేము కొన్ని కమిటీస్ ఫామ్ చేస్తాం. డిసిప్లిన్ కమిటీ, స్పోర్ట్స్ కమిటీ, కల్చరల్ కమిటీ, మెస్ కమిటీ, వెల్ఫేర్ కమిటీ, ఇలా మీడియా కమిటీ ఉంటాయి. ఈ కమిటీస్ ఎలక్షన్స్ ద్వారా అంటే స్టూడెంట్స్ ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో కమిటీస్ మెంబర్స్ అవ్వాలి, దే ఫైట్ ఇన్ ఎలక్షన్స్. ఆ ఎలక్షన్ ప్రాసెస్లో కొంచెం పిల్లలు ఎంజాయ్ చేస్తారు. మన ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ బాగా అర్థం అవుతుంది. ఎలక్షన్స్లో గెలిచి వారు కమిటీ మెంబర్స్ అవుతారు. అయిన తర్వాత దే టేక్ పార్ట్ ఇన్ ఆల్ దిస్ మెస్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ దే టేక్ పార్ట్ అనమాట. ఇంకోటి మేము ఫీల్ అవుతామంటే మేనేజ్మెంట్ చేసే పనులు స్టూడెంట్స్ కూడా కొన్నిసార్లు ఇన్వాల్వ్ చేసుకొని చేస్తే స్టూడెంట్స్ కావాల్సింది ఏంటో మాకు తెలుస్తుంది, స్టూడెంట్స్లో లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి. అలాగే ఈ మధ్య యూపీఎస్సీ ఎగ్జామ్ అనే కాకుండా ఆల్ అన్ని గ్రూప్ 1 అవ్వచ్చు, గ్రూప్ 2 అవ్వచ్చు, సెంట్రల్ అదర్ ఎగ్జామ్స్ అన్ని కూడా యూపీఎస్సీ లాగే తయారవుతున్నాయి క్వశ్చనింగ్ ప్యాటర్న్. కాబట్టి మేము కూడా ఏం చేస్తున్నాం అంటే మా స్టూడెంట్స్కి యూపీఎస్సీ ఎగ్జామ్ ట్రైనింగ్ బాగా ఇస్తూనే అదర్ ఎగ్జామ్స్ అన్ని క్లియర్ చేసే విధంగా, అదర్ ఎగ్జామ్స్ అంటే సెబీ అవ్వచ్చు, ఐఆర్డిఏ, ఈపీఎఫ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈవెన్ ఎట్ ద సింప్లెస్ట్ లెవెల్ ఎస్ఎస్సీ ఎగ్జామ్ అయినా కూడా అంటే ఇంటర్ విత్ ఐఏఎస్, డిగ్రీ విత్ ఐఏఎస్ తో పాటు అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఫౌండేషన్ ఎక్కడి నుంచి చేస్తారా సార్? చేస్తాం. ఎందుకంటే ఇంటర్ ప్లస్ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ 5 years లో మా దగ్గర 5 years టైం ఉంటుంది. 5 years సివిల్ సర్వీస్తో పాటు ప్యారల్గా అసలు ఎటువంటి గవర్నమెంట్ ఎగ్జామ్ అయినా క్లియర్ చేసే విధంగా సివిల్ సర్వీస్తో ప్యారల్గా అదర్ సబ్జెక్ట్స్ అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు ఇవి కూడా చెప్పుకుంటూ తీసుకెళ్తాం. 5 ఏళ్ళు తీసుకెళ్ళడం వల్ల కొంతమంది సివిల్స్ క్లియర్ చేస్తారు, ఫస్ట్ అటెంప్ట్ క్లియర్ చేస్తారు, కొంతమంది సెకండ్ అటెంప్ట్ టైం తీసుకుంటారు. కానీ సివిల్స్ ఒకవేళ కొంతమంది దగ్గరలో మిస్ అయినా అదర్ ఎగ్జామ్స్ ఈజీగా క్లియర్ చేసే విధంగా మేము ట్రైన్ చేసుకొని తీసుకెళ్తాం. ఓకే. స్టూడెంట్ మీరు యాక్చువల్గా స్టూడెంట్స్తో మాట్లాడచ్చు, మీరు మాట్లాడుంటారు ఆల్రెడీ. మన స్టూడెంట్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు దే ఫీల్ ఎట్ హోమ్. ఫుడ్ ఆల్సో వి మెయింటైన్ ఎక్సలెంట్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్. ఒక వారంలో 7 డేస్లో మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ తీసుకుంటే 14 days తీసుకుంటే 14 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ వెరైటీస్ పెడుతుంటాం. బ్రేక్ఫాస్ట్ వెరైటీ పెడతాం, స్నాక్స్లో సీజనల్ ఫుడ్ పెడుతుంటాం. అంటే ఫుడ్ కూడా ఎంజాయ్ చేసుకుంటూ, స్పోర్ట్స్ ఎంజాయ్ చేస్తూ, లీడర్షిప్ డెవలప్ చేసుకుంటూ, అదర్ స్కిల్స్ డెవలప్ చేస్తూ, అందరూ ఇంటరాక్ట్ అవుతూ, పర్సనల్ మెంటర్షిప్ తీసుకుంటూ, ఏ ప్రాబ్లం వచ్చి అప్రోచ్ అయ్యేలాగా మంచి ఇన్ఛార్జెస్, నాన్ టీచింగ్ స్టాఫ్, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, వార్డెన్స్ కూడా ఫ్రెండ్లీగా ఉంటూ స్టూడెంట్స్తో అన్ని డైమెన్షన్స్ గ్రో చేసుకుంటాం. ఒక రకంగా చెప్పాలంటే ఇంకా ఇంట్లో ఉన్నాం కన్నా ఈ వయసులో అంటే ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 15 to 20 ఈ ఏజ్లో
ఇంట్లో ఉన్నాం కన్నా ఇంకా చెప్పాలంటే మా దగ్గర ఉంటేనే శరత్చంద్ర ఐఏఎస్ క్యాంపస్ లో ఉంటేనే మల్టిపుల్ డైమెన్షన్స్ లో స్టూడెంట్స్ పిల్లలు గ్రో అవ్వగలరు. వాళ్ళకి ఆ గ్రో అయ్యే స్కోప్ అండ్ ఫ్రీడమ్ క్రియేట్ చేస్తాం మేము. క్లాసెస్ 9 to 5 క్లాస్ ఉన్నప్పటికీ ఈవినింగ్ స్పోర్ట్స్, మార్నింగ్ స్పోర్ట్స్, స్టడీ అవర్స్, డిస్కషన్స్, కాంపిటీషన్స్ పెడుతూ వెళ్తాం. ఎవ్రీ సండే ఈవినింగ్ ఒక మంచి షార్ట్ ఫిల్మ్ కానీ మూవీస్ చూపించడం కానీ స్టూడెంట్స్కి, అప్పుడప్పుడు వాళ్ళకి బయట టూర్స్ తీసుకెళ్ళడం కానీ, అంటే వీ మేక్ దెమ్ గ్రో ఇన్ దిస్ 5 years. ఈ 5 years అనేది చాలా ప్రొడక్టివ్ ఏజ్, అంటే ఒక మెంటల్ గా బాగా గ్రో అయ్యే ఏజ్ ఇది. ఈ ఏజ్ లో మనం రూమ్ లో చాలా మంది తప్పుదోవ కూడా ఈ టీనేజ్ లోనే ఛాన్సెస్ ఉంటాయి. యాక్చువల్ గా చాలా మంది రాంగ్ లో ఎందుకు వెళ్తారంటే ప్రతి ఒక్కరికి కూడా ఏది రైట్ ఏది రాంగ్ తెలుసు కానీ రాంగ్ రూట్ అనేది కొంచెం టెంప్టింగ్ గా ఉంటుంది, కొంచెం ఎంటర్టైనింగ్ ఉంటుంది రాంగ్ రూట్. వాళ్ళు మనం బలవంతంగా రైట్ రూట్ మార్చడం కష్టం, కానీ కౌన్సిలింగ్ చేసుకుంటూ ఎందుకు తప్పో చెప్తూ ఆ తప్పు చేయడం వల్ల కన్సిక్వెన్సెస్ నెక్స్ట్ 6 years ఆఫ్ లైఫ్ ఎలా ఉంటుందో గుర్తు చేస్తూ ఒక రకమైన భయం క్రియేట్ చేయగలగాలి. అంటే ఈ రూట్లో రాంగ్ రూట్లో వెళ్తే తప్పుడు పని చేస్తే లైఫ్ అంతా ఎలా మారిపోద్దు అది క్రియేట్ అయ్యి సెల్ఫ్ డిసిప్లిన్ గ్రో అవుతుంది. వాళ్ళుగా వదిలే ఈ రకంగా టైం వేస్ట్ చేసుకున్నా ఇటువంటి రాంగ్ పాత్లో ఈ టీనేజ్ లో సోషల్ మీడియా వలన క్రియేట్ అయ్యే కొన్ని రాంగ్ పాత్స్ ఉంటాయి. దాంట్లోకి వెళ్ళడం వల్ల నెక్స్ట్ 60 years ఆఫ్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది అని స్ట్రాంగ్ ఫీల్ అవ్వాలి. చాలా మందికి చాలా ఇంపార్టెంట్ సార్. టీనేజ్ లో చాలా మంది ఈ డైవర్షన్ కూడా ఎక్కువ అవుతూ ఉంటారు. అవును, డైవర్షన్ ఎందుకు అవుతారంటే వాళ్ళకి ఆ టైంలో దాన్ని ఎంజాయ్ చేస్తారు కానీ దానివల్ల లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ తెలియవు. సో ఎవరు కూడా పిల్లలు షార్ట్ టర్మ్ ఆలోచిస్తారు, అంటే జస్ట్ నెక్స్ట్ ఈ నిమిషం ఆనందం ఆలోచిస్తారు. నెక్స్ట్ 6 yearsకి ఏది మంచి ఆలోచించరు. ఇది చేయడం వల్ల ఈ తప్పు చేయడం వల్ల ప్రాబ్లమ్స్ ఆలోచించరు. అది మనం గుర్తు చేస్తూ ఉండాలి పిల్లలకి. ఎప్పుడు కూడా బై ఫోర్స్, బై కోయర్షను డిసిప్లిన్ పెట్టడం కన్నా బై మోటివేషను, బై కౌన్సిలింగ్ సక్సెస్ఫుల్. ఇప్పుడు మా దగ్గర లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో సివిల్ సర్వీసెస్ టాప్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు కానీ ఐఐటి జేఈలో నీట్లో టాప్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళని కూడా రెగ్యులర్ తీసుకొస్తూ ఉంటాం. క్యాంపస్ తీసుకొస్తుంటాం, పిల్లలతో మాట్లాడిస్తూ ఉంటాం, ఇంటరాక్ట్ చేస్తూ ఉంటాం. వాళ్ళప్పుడు ఏం చెప్తారు, బయట నుంచి వచ్చిన వాళ్ళు అంటే మన దగ్గర చదువుకొని బయటికి వెళ్ళిపోతారు కదా, వాళ్ళు మళ్ళీ పిలిపిస్తాం కదా, వాళ్ళు వచ్చిన ఏం చెప్తారంటే మేము ఇక్కడున్న ఆ 2-3 yearsలో మేము కూడా ఆ 2 to 5 years టైంలో మేము కూడా అప్పుడప్పుడు కొన్ని రాంగ్ పాత్స్లోకి వెళ్ళే ఛాన్స్ మాకు దొరికినా మేము వెళ్ళకుండా ఉండడం వల్ల సక్సెస్ అయ్యాము. ఈరోజు మేము టైం ఈ రకంగా యూజ్ చేసుకున్నాము. సో ఈ సక్సెస్ఫుల్ గా చెప్తారు వాళ్ళు ఏంటంటే ఆ ఫ్యూ ఇయర్స్లో ఆ 2 to 5 years ఆఫ్ టైంలో ఏది చేయడం సక్సెస్ అయ్యాం మేము. మా ఫ్రెండ్స్ మాకన్నా తెలివైన వాళ్ళు, మాకన్నా ఇంటెలిజెంట్ పీపుల్ ఉన్నా కూడా వాళ్ళు ఎటువంటి రాంగ్ స్టెప్స్ వేయడం వలన మాలాగా సక్సెస్ఫుల్ అవ్వలేకపోయారో అనేది వాళ్ళు చెప్తుంటారు రెగ్యులర్గా. అలాగే ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా నేను ర్యాంక్ కొట్టగలను, డిఫికల్ట్ నేను ర్యాంక్ సాధించగలను, అది డిఫికల్ట్ టైం కాదు అని ఇన్స్పిరేషన్ రావాలంటే వచ్చిన ర్యాంక్ చెప్తారు. మేము కూడా ఈ కాలేజ్ జాయిన్ ఫస్ట్ ఫ్యూ మంత్స్లో మార్క్స్ బాగా వచ్చేవి కాదు, కొన్ని కూడా అర్థమేవి కాదు, కానీ తర్వాత మేము ఈ రకంగా ఇంప్రూవ్ చేసుకున్నాము, ఇలా ప్రాక్టీస్ చేసాము, డౌట్స్ క్లియర్ చేసుకున్నాము, అందుకే ర్యాంక్ చెప్పినప్పుడు యావరేజ్ స్టూడెంట్స్ కూడా ఎస్ మాకు ఛాన్స్ ఉంది, అయితే మేము సాధించగలం అన్న మోటివేషన్ వస్తుంది పిల్లలకి. ఇప్పుడు రాజు గారు మీరు చెప్పే చూసారా ఏంటంటే పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఇక్కడ ఎందుకు జాయిన్ చేయాలని చెప్పి. యాక్చువల్గా నేను కూడా రెగ్యులర్గా వచ్చిన పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని వదిలినప్పుడు ఒక మాట అంటారు నాతో, సార్ మిమ్మల్ని చూసి మీరు మా పిల్లల్ని బాగా ప్రయోజకులుగా చేయగలరు, నమ్మకంతో జాయిన్ చేస్తామని చెప్తారు. సో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి నేను, అది నా బాధ్యత. కాబట్టి నేను నా పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటానో అందుకని ఇంక ఎక్కువ చూసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్గా అకాడమిక్సే కాకుండా హాస్టల్ వదిలేస్తున్నారు. ఒక 5 ఏళ్ళు కంప్లీట్గా నా హాస్టల్లో పిల్లలు ఉంటారు. కాబట్టి వాళ్ళు ఈ టీనేజ్ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏ అవుతారో అనేది మనం డిపెండ్ అయి ఉంటుంది. సో చాలా క్రూషియల్ టైం. వాళ్ళు ఎంతో కాలం పిల్లల్ని అల్లారముద్దుగా పెంచుకొని ప్రయోజనం చేయడం కోసం నమ్మి వదిలినప్పుడు నా పిల్లల కన్నా ఎక్కువగా చూసుకొని అందులో ప్రతి స్టూడెంట్, ప్రతి అబ్బాయి, ప్రతి అమ్మాయిని వాళ్ళ లైఫ్లో బెస్ట్ ఏం చేయగలరు అది చేయించలేకపోతే నేను ఓడిపోయినట్టే, నేను ఫెయిల్ అయినట్టే. సో ఖచ్చితంగా ఆ భయం నాకు ఇప్పుడు వెంటాడుతూ ఉంటుంది. అమ్మో వీళ్ళ లైఫ్ ఏదైనా కొంచెం ఎఫెక్ట్ అయితే అంటే అనుకుని చేయలేకపోతే నేను ఫెయిల్ అయినట్టు, నేను నమ్మకం నిలబెట్టుకోలేకపోయానేమో. కానీ చాలా వరకు అసలు ఇలా ఆలోచించారు, అందుబాటులో కూడా ఉంటారు డైరెక్ట్. అంటే ఎస్పెషల్లీ నిజమే మీరు చెప్పింది. అంటే మనకి ఆ భయం ఎప్పుడైతే ఉంటుందో భయం వీ విల్ డూ బెటర్ అండి, ప్రతి స్టూడెంట్ బెటర్గా చేస్తాం. ఆ స్టూడెంట్ బయటికి వెళ్ళినప్పుడు జాయిన్ అయినప్పుడు కన్నా బయటికి వెళ్ళినప్పుడు ఎన్నో రకాలుగా డెవలప్ అయ్యి ఫ్యూచర్లో ఎక్కడికైనా సక్సెస్ఫుల్ అయ్యేలా పంపించలేకపోతే మాత్రం ఎస్టాబ్లిష్ చేసి కాలేజ్ కూడా వేస్ట్ అసలు కాలేజ్కి అర్థమే అది కదా. అర్థమే
ఒకరి మంది పంపించినప్పుడు వాళ్ళని చాలా ఇంప్రూవ్ చేసి ఒక మట్టిలో నుంచి వచ్చిన రాయిని డైమండ్ లాగా మార్చగలగాలి. మార్చలేనప్పుడు ఇంక కాలేజ్ ఎందుకు, ఆ మంది ఇంట్లోనే పెట్టుకొని చదివించుకుంటారు కదా, పేరెంట్స్ చదివించుకుంటారు కదా. పేరెంట్స్ చదివించుకోకుండా వాళ్ళు పంపిస్తున్నారంటే ఎందుకు, మనకి ఇంకా బెటర్ ప్లాన్స్ ఉన్నాయి, బాగా షైన్ చేయగలం వాళ్ళని, వాళ్ళు ఉన్న టాలెంట్ని మనం బయటకు తీయగలము, డిసిప్లిన్ చేయగలం వాళ్ళని, అనుకున్న దానికన్నా ఇంకా బెటర్గా చేయగలను ఈ నమ్మకం పెట్టి పంపిస్తున్నప్పుడు మరి ఇవన్నీ చేయాలి కదా. యాక్చువల్గా నేను కూడా ఇటువంటి చేయడం కోసమే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీచింగ్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, మెస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, కౌన్స్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, వార్డెన్స్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరితో రెగ్యులర్గా మీటింగ్స్ పెడుతూ మాట్లాడుతూ ప్రతి డిపార్ట్మెంట్లో ఏ స్టూడెంట్ అయినా బాగా పర్ఫామ్ చేయలేకపోతున్నాడా, ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు చెప్పండి అని చెప్పి నేను వచ్చినప్పుడు నేను వస్తుంటాను క్యాంపస్ రెగ్యులర్గా, నేను వస్తుంటాను క్యాంపస్ రెగ్యులర్గా. మేజర్గా ఎవరినైనా మనం తీర్చిదిద్దలేకపోతే రోడ్డు వచ్చినప్పుడు నేను కూర్చుంటా వాళ్ళతో, నేను మాట్లాడతాను, నేను ఇంప్రూవ్ చేస్తాను వాళ్ళని. ఆ రకంగా చేస్తున్నాను కాబట్టి ఈరోజు నేను చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాను. ఇంకా ఫ్యూచర్లో బెటర్గా మన దగ్గర ఉన్న ప్రతి స్టూడెంట్ బయటికి వెళ్ళేసరికి, ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ ఉందండి, డిగ్రీలో మామూలుగా ఐఏఎస్ అంటే ఏంటి, ఓన్లీ BA + IAS అంటారు. కానీ మా దగ్గర BA + IAS కాదు, BSc + IAS కూడా ఉంది. ఎందుకంటే BA సిలబస్ UPSC సిలబస్ దగ్గరగా ఉన్నప్పటికీ BScలో ఉన్న సైన్స్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్ ఇష్టమైన ఉంటారు, ఇష్టమైన వాళ్ళు. ఆ ఇష్టమైన వాళ్ళు దాన్ని చేయిస్తూ UPSC కోచింగ్ ఇస్తే ఏమవుతుందంటే సివిల్ సర్వీస్తో పాటు ఒకవేళ వాళ్ళ ఫ్యూచర్లో కంప్యూటర్ సైన్స్కి వెళ్దాం అనుకున్న కొంతమంది ఆ ఆప్షన్ వాళ్ళకి ఉంటుంది. అదే టైంలో BAలో కూడా ఎకనామిక్స్ ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు డిగ్రీ అయిపోయిన తర్వాత కొన్నిసార్లు 1 or 2 years దే వాంట్ టు డూ PG, ఎకనామిక్ PG చేయొచ్చు. ఎకనామిక్స్లో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి బయట కూడా, నాట్ ఓన్లీ సివిల్ సర్వీసెస్, నాట్ ఓన్లీ అదర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, బట్ కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో అవ్వచ్చు, హైయర్ ఎడ్యుకేషన్లో మంచి ఆప్షన్ ఉన్నాయి. సో స్టూడెంట్ ఒక్కసారి బయటికి వెళ్తే మన దగ్గర ఏదర్ సివిల్స్ అయినా క్లియర్ చేయాలి, లేదా సమ్ అదర్ గవర్నమెంట్ జాబ్ క్లియర్ చేయాలి, లేదా మంచి PGకి వెళ్ళగలగాలి, లేదా మంచి కార్పొరేట్ వెళ్ళగలగాలి. ఇందులో ఏదో ఒకటి చేయకుండా ఖాళీగా బయటికి వెళ్తే మాత్రం నేను ఫెయిల్ అయినట్టు ఫెయిల్ అవుతాను.